పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు. సంఘం తరఫున సుబ్బారావు గారు మాట్లాడవలసిందిగా కూర్చోండి. సభకు నమస్కారం. ఈరోజు రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు వేద రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటక పోటీలకు అధ్యక్షత వహించిన తెనాలి ముద్దుబిడ్డ, మాటల మాంత్రికుడు డాక్టర్ బొర్రా సాయి మాధవ్ గారు, అదేవిధంగా మరి రాజకీయ రంగంలో ఈనాటి ముఖ్య అతిథి నన్నపనేని రాజకుమార్ గారు, తెనాలికి ఆ రోజుల్లోనే ఒక పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన మహాతల్లి రాజకుమారి గారు, మరి కాకతీయ బ్యాంక్ చైర్మన్, కళాభిమాని, ఒక డిఎల్ కాంతారావు పోస్టల్ కళా పరిషత్తు నిర్వాహకులు కాంతారావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మరి కళాభిమానులు, కళా పోషకులు, కళాప్రియులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సాంఘిక నాటకాలని మరి పోషించే వాళ్ళు కరువైన రోజుల్లో మరి కళా పరిషత్తులే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళా పరిషత్తులే వాళ్ళని పోషించడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక సోషల్ నాటకం కానీ తయారవ్వాలంటే 3-4 నెలలు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆర్థికంగా కూడా ఎంతో ఇది చేసి మరి చేస్తే కేవలం కళాభిమానంతో వాళ్ళు చేస్తున్న మరి కృషికి మనం కనీసం అభిమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెనాలి మనకు కళలు కానాసి మరి కళలకు ప్రసిద్ధి అని అనుకున్నాం. మరి రాను మరి ఈ రోజు మరి ఆశ్చర్యం చేస్తే చాలా బాధగా ఉంది. మనం ఉచితంగా ఒక ఏసీ హాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోనే గొప్ప కళాక్షేత్రంగా రామకృష్ణ కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దిన ఈ సమయంలో మనం ప్రేక్షకులు కూడా దాన్ని గమనించాలి. అదేవిధంగా మరి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కళాభిమానులు. ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ గారు ఈరోజు వారు సినీ పరిశ్రమలో మాటల రచయితగా ఉన్నారు అంటే మన తెనాలికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నంది అవార్డులు ఇవన్నీ వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో కానీ మరి సాయి మాధవ్ గారు రాసిన 4 చిత్రాలకి బహుమతులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక రకంగా గెలిచేశారు. అయితే రైటర్స్ కూడా ఈ రోజుల్లో ఏదో ఒక విభాగానికి పరిమితమై రాస్తూ ఉంటారు. మన సాయి మాధవ్ గారు అట్లా కాదు, అన్ని రకాలుగా ఇటు సోషల్, చారిత్రకం, మొత్తం కూడా ఆయన 4 విభాగాల్లో రాసి ఎన్నో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన మన తెనాలి ముద్దుబిడ్డ. మనకెంతో గర్వకారణం. ఇంకా కళల కానాసి అని మనం చెప్పుకుంటున్నా. మరి ఈ రోజుల్లో ఇంకా తెనాలి ఇంకా కళల కానాసి గుర్తుగా మనకి ఉన్నది సాయి మాధవ్ బుర్రా గారు. అదేవిధంగా మరి రాజకుమారి గారు మీ అందరికీ తెలిసిందే. మరి ఈనాటికి కూడా వారు ఎంతో నిబద్ధతతో ఒక మహిళా నాయకురాలుగా మరి మాజీ మహిళా కమిషన్ చైర్మన్ గా ఇందాక వారు చెప్పేటప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పారు. మరి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రినిగా మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ మరి ఎన్నో గుప్తదానాలు చేస్తున్న మహామనిషి మన రాజకుమారి గారు. అదేవిధంగా కాంతారావు గారు. మరి ఒక బ్యాంకుని నాకు తెలిసి అంటే నాకు ఇప్పుడు 75 ఏళ్ళు నాకు వచ్చిన తర్వాత ఒక కోఆపరేటివ్ బ్యాంక్స్ లో అతి తక్కువ కాలంలో దగ్గరగా ఇప్పుడు 10 బ్రాంచులు ఏర్పాటు చేయడం, వాటికి సొంత బిల్డింగ్లు కూడా తయారు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అదే అటు వ్యాపార దృష్టి, సోషల్, మామూలుగా కోఆపరేటివ్ ఇదిలోనే కాకుండా ఆయన మొట్టమొదటి కూడా కళాభిమాని,
డిఎల్ కాంతారావు కోస్టల్ కళా పరిషత్తు ఎంత దిగ్విజయంగా జరిగాయో, అందరు నాటకులు అయితే వారు నాటకాలను ప్రోత్సహించేవాళ్ళు. మరి అది అయితే ఈ కరోనా టైంలో మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరమే మళ్ళా మొదలు పెట్టారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ వారం రోజులు వారు ఎప్పుడు కూడా జరుపుతారు. మరి అటువంటి కాంతారావు గారు ఈ కళల్ని, ఈ సోషల్ నాటికల్ని పోషిస్తున్నందుకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈదర పూర్ణచంద్ర గారు, ఈదర శ్రీనివాసరావు గారు, మీ అందరికీ తెలుసు జనాల్లో సాంఘిక సేవా కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా ముందుండే మనుషులు వాళ్ళు. అదేవిధంగా అదే కాకుండా మరి ఈ నాటక ఆర్టిస్టుల మీద ఉన్న అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే మేము పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో వారి ఔదార్యంతో ఉచిత కంటి నేత్రాశి జరపడం జరిగింది. అందులో సుమారుగా 200 మందికి మరి పరీక్షలు చేయించుకుంటే సుమారుగా 100 మందికి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగింది సాయి మాధవరావు గారు చేతుల మీదుగా. అదేవిధంగా మరి ఒక 20 మందికి కంటి ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ కళాకారులు ఇదే కాకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుని మీ అందరూ కూడా సాధ్యమైనంత వరకు మాకు సేవ సహకారాలు అందించాలని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ, ఈ పరిషత్తు ముందు 3 పూలు 6 కాయలలాగా దిందనాభివృద్ధి చెంది మా కళాకారులందరికీ కూడా మరి ఎంతో ప్రోత్సాహిస్తారని చెప్పి చెప్తూ, మరి ఈదర పూర్ణచంద్ర గారికి, ఈదర శ్రీనివాసరావు గారికి, అట్లాగే రోటరీ క్లబ్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.